అసలు శాస్త్రం ఏం చెప్తోంది? ఇది నిజమేనా? చెట్ల భవిష్యత్తులో వచ్చే వాతావరణ మార్పులను ముందే పసిగట్టగలవా? పెద్దల అనుభవాలు ఏంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? వృక్ష శాస్త్రం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏమి చెబుతోంది అనే విషయాలను మనం వివరంగా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది నేరేడు పండ్లు విరిగా కాశాయి. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈసారి నేరేడు చెట్లపై పండ్లు సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయని రైతులు, నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో నేరేడు పండ్లు విరగ కాస్తే వర్షాలు కురవవు, కరువు వస్తుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా కల్పితం కాదు. కానీ ఒక ప్రాంతంలో లేదా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పండ్లు కనిపించడం ద్వారా దేశవ్యాప్తంగా కరువు వస్తుందని చెప్పటం శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ప్రతి సంవత్సరం చెట్లలో పుష్టించటం, పండ్లు కాయటం అనేవి వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నేలలో సారం, తేమ, చెట్ల ఆరోగ్య పరిస్థితి, పరాగ సంపర్కం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా మాస్టింగ్ అనే పదం నిజంగానే వృక్షశాస్త్రంలో ఉంది. కొన్ని వృక్ష జాతులు ప్రతి సంవత్సరం సమానంగా పండ్లు ఇవ్వవు. కొన్నేళ్లు తక్కువగా, మరికొన్నేళ్లు భారీగా ఉత్పత్తి చేస్తాయి. దీనినే మాస్టింగ్ అంటారు. పనస, అనాసతో పాటు ఇది కొన్ని అడవి చెట్లలో కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో అత్యంత సహన శక్తి కలిగిన చెట్లలో నేరేడు చెట్టు ఒకటి. దీనికి లోతైన వేర్లు ఉంటాయి. ఎండలను తట్టుకోవడంతో పాటు తక్కువ నీటిలో బతుకుతుంది. భూగర్భ జలాలను లోతుగా అందుకోగలదు. అందుకే నేరేడు చెట్ల పండ్లు ఎక్కువగా కాయటం అనేది తప్పనిసరిగా కరువు సంకేతమని చెప్పలేమంటున్నారు నిపుణులు. అయితే పండ్లు ఎక్కువగా కాయడానికి అనేక కారణాలు ఉండవచ్చని పేర్కొంటున్నారు. భారతీయ గ్రామీణ సంస్కృతికి ప్రకృతితో ఉన్న అనుబంధమే ఎల్లప్పుడూ మూల ఆధారం. వేల సంవత్సరాలుగా ఇక్కడి రైతు ప్రకృతితో నేరుగా మమేకమై జీవనం సాగించాడు. నేటిలా వాతావరణ కేంద్రాలు, ఉపగ్రహాలు లేదా కంప్యూటర్ల వంటి కృత్రిమ సూచనలు లేకపోయినా అతను కేవలం ఆకాశాన్ని మారుతున్న గాలులను, పక్షులు, కీటకాల కదలికలను, మొక్కల ప్రవర్తనను గమనించడం ద్వారా రాబోయే ఋతువుల ఖచ్చితమైన దశలను గుర్తించగలిగేవాడు. ఈ పరిశీలనను ఏ ఆధునిక ప్రయోగశాలలోనూ నిరూపించబడినప్పటికీ అవి తరతరాల అనుభవ పరీక్షకు నిలబడ్డాయి. మల్లెపూలు విరివిగా పూయడాన్ని చూసి వర్షాలను అంచనా వేయవచ్చనే ప్రసిద్ధ నమ్మకం కూడా ఈ గొప్ప సంప్రదాయం పరిశీలనలో ఒక భాగమేనని, అలానే నేరేడు ఎక్కువగా పండటం దీనికి నిదర్శనమని గ్రామీణ ప్రాంతాల్లో పేర్కొంటున్నారు. అయితే ఆధునిక శాస్త్ర దృక్కోణం నుండి చూస్తే ఏదైనా ఒకే ఒక సహజ దృగ్విషయాన్ని కరువుకు ప్రత్యక్షంగా, నిశ్చయంగా ముడిపెట్టడం సరైనది కాదు. ఒక సంవత్సరంలో నేరేడు పండ్లు ఉత్పత్తిలో భారీ పెరుగుదల వెనుక అనేక కారకాలు ఏకకాలంలో పనిచేస్తుంటాయి. గత సంవత్సరం వర్షపాతం, నేలలోని తేమ, ఉష్ణోగ్రత మార్పులు, పూతకాలంలోని వాతావరణం, పరాగ సంపర్కానికి అనుకూలమైన పరిస్థితులు, వ్యాధులు, తెగుళ్ల సంఖ్య, చెట్ల వయసు అన్ని దీనిని ప్రభావితం చేస్తాయి. నేరేడు చెట్లు సాపేక్షంగా అన్ని పరిస్థితులను తట్టుకోగలదని భావిస్తారు. ఇది వేడి, పొడి వాతావరణంలో వివిధ రకాల నేలల్లో బాగా పెరుగుతుంది. దీని వేర్లు నేలల్లోకి లోతుగా వెళ్తాయి కాబట్టి ఇతర అనేక చెట్లతో పోలిస్తే ఇది ఎక్కువ కాలం నీటి కొరతను తట్టుకోగలదు. అందువల్ల ఒక సంవత్సరంలో వర్షపాతం తక్కువగా ఉన్నంత మాత్రాన ఒక చెట్టు వెంటనే పుష్కలంగా ఫలాలను ఇస్తుందని నిర్ధారించలేము. వృక్ష శాస్త్రంలో చాలా చెట్లు ఒక నిర్దిష్ట కాలం తర్వాత అధిక సంఖ్యలో పువ్వులు, పండ్లను ఉత్పత్తి చేసే ధోరణిని కలిగి ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు మితమైన లేదా తక్కువ ఉత్పత్తి తర్వాత ఒకే కాలంలో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున పూలు పూస్తాయి. ఈ ప్రక్రియ చెట్ల జీవచక్రంలో ఒక భాగం. ఇందులో శక్తి నిల్వ, వాతావరణానికి అనుగుణంగా మారడం, పునరుత్పత్తికి సంబంధించిన సహజ వ్యూహాలు వంటి అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. అందువల్ల ఒక సంవత్సరంలో అధిక సంఖ్యలో పండ్లు కాయడం అనేది కేవలం సమస్యకు సంకేతం మాత్రమే కాదు, అది చెట్ల ఆరోగ్యకరమైన జీవిత చక్రంలో ఒక భాగం కూడా కావచ్చు. అయితే జానపద సంప్రదాయాల పరిశీలనను పూర్తిగా విస్మరించడం సరికాదు. ఎందుకంటే మొక్కలు, జంతువులు తరచుగా మానవుల కంటే ప్రకృతిలోని సూక్ష్మ మార్పులను మరింత సున్నితంగా అనుభవిస్తాయి. వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రత మార్పులు, నేలలోని తేమ, ఋతుచక్రంలోని సూక్ష్మ కదలికల ప్రభావాలు వాటి పెరుగుదల, ప్రవర్తనపై కనిపిస్తాయి. అందువల్ల అటువంటి దృగ్విషయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అవసరం. జానపద జ్ఞానానికి, విజ్ఞాన శాస్త్రానికి మధ్య సంఘర్షణ కాకుండా సంభాషణ ఉండటం చాలా ముఖ్యం. వాతావరణ మార్పు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్తవ్యస్తమైన వర్షపాతం, వడగాలులు, భారీ వర్షాలు, దీర్ఘకాలిక కరువుల ప్రభావం వ్యవసాయం, పర్యావరణంపై స్పష్టంగా